హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే లాగండి. నా వర్క్ అనేది బెడ్షీట్లు సర్దడం నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మా వారు తుడుచుకొని టవల్ కూడా అక్కడే వేసి వెళ్ళిపోతారు. సో అవంతా నీట్గా సర్దుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసి రాత్రి కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి, అవంతా సర్దేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఈరోజు బాత్రూమ్లు అయితే క్లీన్ చేశాయండి. 2 బాత్రూమ్లు క్లీన్ చేసి, ఎందుకంటే ఈరోజు 5th డే అనమాట. సో ఇంకా మందిరం అవంతా క్లీన్ చేయాలి, వర్క్ ఉంటుందని చెప్పి బాత్రూమ్లో అవంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బాబుకి స్కూల్ టైం అయితే అవుతుంది కదండి, అందుకని చెప్పి పునుగులు అయితే వేసి ఇచ్చాను. సో ఇంకా మా వారు మా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మునగాకు పప్పునైతే చేస్తున్నా అండి. అంతే, మునగాకునైతే ఫస్ట్ కట్ చేసుకొని వాష్ చేసుకొని కందిపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని, ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకుంటా అండి. ఒకేసారి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసేసి వాటర్ వేసుకొని కొంచెం పసుపు కారం వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చామంటే మునగాకు పప్పు అనేది రెడీ అవుతుందండి. తెలుసు కదండి, మునగాకులో చాలా పోషక విలువలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో మునగాకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండడానికి, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గించడంలో మునగాకు బాగా పనిచేస్తుందండి. సో ఇంక ఇక్కడైతే బెండకాయ వేసి పచ్చడిని అయితే చేశాను, టమోటా పచ్చడిని. ఈ పచ్చడిని దోశలోకి, అలాగే మనం బోండాలు వేసుకున్న, గుంత పొంగనాలు దేంట్లోకైనా సరే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. సో ఈరోజు అయితే నా వంట మునగాకు పప్పు, అలాగే బెండకాయ టమోటా పచ్చడి అన్నమాట. సో పప్పు విజిల్ పోయేలోపే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పి వచ్చాయండి. ఇంకా కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసేసి మా వారి షర్టు అలాంటివి అయితే ఉతుకుతా అండి. ఎందుకంటే అవి కాటన్వి కదా, మిషన్లో వేసేసామంటే త్వరగా పాడైపోతాయి అని చెప్పి ఇక్కడైతే ఇంకా షర్టునైతే ఉతికేసి గంజి పెడుతున్నాను. ఏదైనా సరే గంజి పెట్టేటప్పుడు కొంచెం ఒక డ్రాపు ఉజాలా వేసి గంజి పెట్టామంటే గంజి అనేది బాగా పడుతుందండి షర్ట్కి. ఇంకా ఎండలో వేసేసి వచ్చామంటే బాగా స్టిప్గా ఉంటుంది అనమాట. సో బట్టల పని చూసుకొని వచ్చే లోపలే కుక్కర్ అయితే విజిల్ పోయింది. ఇక్కడైతే ఇంకా పప్పుని తాలింపు పెట్టుకుంటున్నాను. తెలుసు కదండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక తాలింపు గింజలు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం ఇంగువ అయితే నేను మోస్ట్లీ ప్రతి వంటలో యూస్ చేస్తాను అండి. ఇంగువ వేసేసి తాలింపు పెట్టుకొని, ఆ తాలింపునైతే పప్పు ఉడికిపోయింది కదండి, మెత్తగా మెదిపేసుకొని ఈ తాలింపును కూడా పప్పులో వేసేసుకొని ఒక 5 to 10 minutes కనుక స్టవ్ని లోలో పెట్టుకొని కుక్ అవనిచ్చామంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే ఇంకా పప్పు తాలింపు పెట్టాను కదండి, అది ఉడికే లోపల ఇక్కడైతే మాకు సాటర్డే వస్తుందండి బిల్డింగ్లోకి వెజిటేబుల్స్ అమ్ముకునే ఆమె, కూరగాయలు ఆమె. అందుకని చెప్పి ఈరోజు కూరగాయలు తీసుకున్నాను. అంటే ఈ మధ్య ఒక 3 days నుంచి వెళ్ళకూడదని చెప్పి బయటికి వెళ్ళలేదండి. అందుకని చెప్పి ఈరోజు వర్క్ ఎక్కువైంది. ఇంకెలాగో కూరగాయలన్నీ సర్దేసుకోవాలి కదా అని చెప్పి ఒకేసారి ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఆకుకూరలు అవి కూడా ఒలిచి పెట్టుకున్నా అండి. అంటే అట్లా పైన లాస్ట్ చివర్లో కాళ్ళు కట్ చేసి ఒలిచేసి పెట్టుకున్నాను. తర్వాత నీట్గా చూద్దామని చెప్పి, ఎందుకంటే టైం సరిపోదు కదండి, మందిరం క్లీన్ చేసుకోవాలి, చాలా వర్క్ ఉంది ఈరోజు. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేవండి. అన్నీ అదేమో పని ఉన్న రోజే అన్నీ అయిపోతాయి. ఇంకా అన్నీ వేసుకోవాలి అని చెప్పి ఇంకా ఆకుకూరలు అలా పైన ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడైతే ఈ మార్నింగే పాలన్నీ పొంగిపోయాయండి. పాలు పొంగిపోయాయి, ఎందుకో పని ఉన్న రోజే ఈ పాలు కూడా పోతూ ఉంటాయి. కానీ తప్పదు కదా, అన్నీ ఓపికగా చేసుకోవాలి. అందుకని చెప్పి ఇక్కడైతే తెలుసు కదండి స్క్రబ్బరు, ఆ స్క్రబ్బర్తో నీట్గా కొంచెం విమ్ లిక్విడ్ అయితే అద్దుకొని స్క్రబ్బర్కి నీట్గా కడుగుతూ ఉన్నా అండి. తప్పదు, ఇంకా పని ఉన్న రోజు చేసుకోవాల్సిందే కదా. ఒక్కొక్క రోజు ఎందుకో వర్క్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకా మంత్లీ అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేనైతే కిచెన్ క్లీన్ చేస్తాను. అంటే సరుకులు ఏమన్నా ఉన్నాయా అయిపోయాయా అని తెలుస్తుంది, కొంచెం నీట్గా కూడా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత ఇంకా బెడ్షీట్లు డస్టింగ్, అంటే బూజులు దులపడం,
ఇంకన్నీ ఉంటాయి కదండి, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా దులుపుకోవడం చాలా వర్క్ ఉంటుంది. ఎందుకో స్టవ్ ఎంత క్లీన్ చేసినా కూడా లోపల ఎందుకో అలా తుప్పు పట్టినట్టు అయిపోతుందండి. తుడిచి తుడిచి చేతులు అరిగిపోవాల్సిందే. అందుకని చెప్పే ఇంకా ఏం చేయలేము అనే వదిలేసాండి నేను. అప్పటికి నిమ్మకాయ సోడా సాల్ట్ ఉంటుంది కదండి, ఆ సాల్ట్లో నిమ్మ దెబ్బను అద్ది అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఎందుకో అలాగే ఉంటుందండి. సో ఈరోజు గిన్నె సామాన్లు అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఇంకా అన్నీ నీట్గా సర్దీసి పెట్టుకున్నాను. ఇక మా బాబు అయితే మార్నింగ్ పాపం తనకి హడావుడిగా ఉంటుంది కదండి, స్కూల్ బస్ వెళ్ళిపోద్దని ఎక్కడి బుక్స్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా అవంతా నీట్గా సర్దుకొని, ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టల పని అయిపోయింది కదా, అది కూడా తడిగా ఉంటే క్లాత్తో అయితే తుడిచేసుకొని ఆ మిషన్కి కూడా కవర్ వేసేస్తా అండి. ఇలా క్లాత్ కప్ పెట్టామంటే మట్టి పట్టకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుందని ఇంకా టేబుల్ పైన ఉన్నాయి అన్నీ తీసేసి నీట్గా ఒక క్లాత్తో అయితే తుడిచేసుకొని, అలాగే టీపాయ అన్ని ఈ బెండకాయలు అయితే ఫ్రై చేద్దామని మార్నింగ్ లేగానే కడిగి పెట్టాయండి. ఈరోజే ఐరన్ బట్టలు కూడా ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆయన కూడా ఈరోజే తీసుకొచ్చారు ఐరన్ అతను కూడా. ఇంకా అవన్నీ బెడ్ మీద అయితే అలా పెట్టేసి ఉంచాను. ఇంక అన్నీ సర్దుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుందని చెప్పాను కదండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. ఆనియన్స్ అయితే పైన చూడడానికి బాగున్నాయండి, ఆ పైన ఆ పొట్టు అంతా తీసేస్తే లోపల నల్లగా బూజు పట్టినట్టు ఉనింది. సో ఇంకా అవంతా అయితే లోపల ఒక బియ్య బస్తా ఉంటుంది కదండి, దాని మీద అయితే మొత్తం ఆరబెట్టేసి ఇంకా స్నానం చేసి వచ్చేలోపే టైం అయితే 12 అయిపోయింది. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టేసి వచ్చా అండి, 12 అయిపోయింది కదా అని చెప్పి. ఫస్ట్ అయితే చూసారు కదా 3 డేస్కి మందిరం అయితే ఎలా అయిపోయిందో. పటాలన్నీ తీసి ఒక పేపర్ వేసి పేపర్ పైన పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసి మళ్ళీ మందిరంలో అన్నీ నీట్గా పెట్టేసుకుంటా అండి. ఈ పని అంతా అయిపోయేలోపే మా వారు భోజనానికి వచ్చేసారు. అంటే టైము 1:30 అయిపోయింది. మందిరం క్లీన్ చేసుకుంటేనే మధ్యలో ఒకసారి అయితే వెళ్ళి కుక్కర్లో రైస్ పెట్టా అండి. అంటే పప్పు పెట్టిన కుక్కర్లోనే అది కడిగేస్తాను కదండి, మళ్ళీ అదే కుక్కర్లో రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా మా వారు భోజనం చేస్తూ ఉంటే నేనైతే ఇక్కడ చెప్పాను కదండి, ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేవని చెప్పి దోశ పిండికి అయితే ఒక కప్పు నేను పొట్టుపప్పునే యూస్ చేస్తా అండి. ఒక కప్పు వేసి ఇంకొంచెం పొట్టుపప్పునైతే వేసి 2 కప్పులు రేషన్ బియ్యం, 1 కప్పు ఇడ్లీ బియ్యం. అంటే పిండి దోశ బాగుంటుంది మెత్తగా అని చెప్పి ఇడ్లీ బియ్యం, ఇంకా జొన్నలు, కొర్రలు, సాములు, ఇంకా మిల్లెట్స్ ఏ ఉంటే అవైతే ఖచ్చితంగా వేస్తాను. ఒక సజ్జలు రాగులు తప్ప, ఎందుకంటే అవి వేస్తే దోశ పిండి తెలుస్తుందండి వేసామని. ఇంకా మా వారైతే తినరు, అందుకని చెప్పి అవి వేయకుండా జొన్నలు అలా బియ్యంలో కలిసిపోయే వైట్గా ఉన్నవైతే వేస్తాను. మిల్లెట్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేస్తాను అండి. ఈరోజు మిల్లెట్స్ లేవనే జొన్నలు వేసా. దోశకైతే అవంతా నానబెట్టేసి వచ్చి మందిరం క్లీన్ చేశాను కదండి, ఆ క్లాతులన్నీ వాష్ చేసి బయట ఆరేద్దాం అని చెప్పి వెళ్ళే లోపలే మబ్బు పట్టేసింది. ఇంకా క్లాతులు అయితే ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడైతే ఆరవేసి ఇంకా పైన బట్టలు తీసుకొని కిందకు వచ్చాను. అప్పుడే దబదబా వర్షం అయితే పడిందండి. అనుకున్నాయో ఎలాగో వెళ్ళి తెచ్చుకున్నాను, లేకపోతే ఇంకా వర్క్ ఎక్కువ అయి ఉండేది. అవి తడిచిపోయి ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్ళి మళ్ళీ డాబా పైన వేయాలి, ఇంట్లో మళ్ళీ చైర్ల మీద అక్కడ వేయాలి, అంతా వర్క్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఆ బట్టలన్నీ మడత పెట్టేసి మార్నింగ్ ఐరన్ బట్టలు అయితే తీసి పెట్టాను కదండి, అవన్నీ కూడా సర్ది పెట్టుకొని ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే ఇన్ని ఉన్నాయండి. ఈసారి చాలా లేటుగా తీసుకొచ్చాడు ఐరన్ అతను. మళ్ళీ అవన్నీ ఒక క్లాత్లో అయితే ఇలా పెట్టి ఉంచుతాను, క్లాత్లో పెట్టి మూటలాగా కట్టేసి ఉంచితేను మళ్ళీ ఐరన్ అతను వచ్చి తీసుకెళ్తారండి. మా వారియే ఉంటాయండి, నావి మా బాబు అయితే. నేను వీక్లీ 1 టైం అంటే సండే చేస్తాను. తను డైలీ యూనిఫామ్ అయితే ఇంకా మండే టు సాటర్డే డైలీ యూనిఫామే అండి. అందుకని చెప్పి సండే అయితే ఇంట్లో ఉంటారు కదా, అందుకని ఈవినింగ్ టైంలో మా బాబువి నావి నేనే ఐరన్ చేస్తాను. ఇంక ఇక్కడైతే చూశారు కదా వర్షం పడుతూ ఉంది, క్లైమేట్ మొత్తం మారిపోయిందండి. మార్నింగ్ నుంచి ఎంత ఎండగా ఉందో అంత చల్లగా ఉంది. మా బాబు స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి పూజ అయితే చేస్తాడండి. ఇంకా ఈవినింగ్ వర్క్ కూడా అంతా ఫినిష్ చేసుకొని నేనైతే
ఇంకా బజార్కి అయితే బయలుదేరాను. దోసపిండి పట్టించుకొని ఇంట్లోకి ఏమన్నా అవసరమైనవి తీసుకొని వద్దామని చెప్పి బయలుదేరానండి. ఇక్కడైతే నేను దోసపిండిలో ఇవి అటుకులు కూడా యాడ్ చేస్తా అండి. దోశలు మెత్తగా ఉంటాయి అని చెప్పి అటుకులు కూడా యాడ్ చేసి ఆ తర్వాత అయితే అంటే పిండి పట్టించుకోవడానికి వెళ్తాను కదండి, అప్పుడైతే వేస్తాను. ఎందుకంటే అవి అట్లా వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతాయండి. ఇంకా అయితే పిండి పట్టించుకొచ్చి సరుకులు అయితే కొంచెం సరుకులు తీసుకొని వచ్చి ఇంకా నైట్ అయితే దోశ వేసుకొని తిన్నామండి. ఇంకా చట్నీ అవంతా నేనేం చేయలేదు, ఎందుకంటే నాకు అప్పటికే ఇంకా ఓపిక లేదు. మార్నింగ్ బెండకాయ పచ్చడి చేశాను కదా, పచ్చడి దోశ కారం వేసుకొని ఇంకా దోశ అయితే తినేసి ఇంకా 10 కంతా పడుకునేస్తాను.